హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ సెషన్స్లో భాగంగా మనం 10 డేస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ 10 డేస్ ప్రయాణం ఒక అద్భుతంగా సాగుతుంది. ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మన లైఫ్లో రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంజయ్య సార్ కానీ, నరేంద్ర సార్ కానీ చాలా బాగా చెప్తూ మంచి ఎంకరేజింగ్గా సెషన్స్ అవుతున్నాయి. ఈరోజు అసైన్మెంట్లో భాగంగా ఈరోజు మన అసైన్మెంట్ 10వ అసైన్మెంట్. ఈ 10వ అసైన్మెంట్లో న్యూరోలాజికల్ అలైన్మెంట్స్ గురించి చెప్పమని చెప్పారు. యాక్చువల్గా న్యూరోలాజికల్ అలైన్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం లైఫ్లో ఒక గోల్ రీచ్ కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే చేంజెస్ మనలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ ఏంటి అంటే, సపోజ్ మనం ఒక కొత్త కారులో ప్రయాణం చేస్తున్నాము. కారు కొత్త తీసుకొచ్చాము, అప్పుడే దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో కలిగే ఫీలింగ్ అంటే దాంట్లో ఉండే కంఫర్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కంఫర్ట్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఆ కారు 10 నెలలు, ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఓల్డ్ అయిపోయిన తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే కొంత డిస్కంఫర్ట్ మనం ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ డిస్కంఫర్ట్ మనం ఫీల్ అవుతాము అంటే, దాంట్లో ఉన్న అలైన్మెంట్స్ అన్నీ కొంత వార్న్ అవుట్ అయిపోయి, టియర్ అయిపోయి, వియర్ అండ్ టియర్తోని ఆ అలైన్మెంట్స్ డిఫరెంట్ మిస్అలైన్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. సిమిలర్గా మనలో కూడా మన బిహేవియర్ కానీ, అంటే మన కేపబిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా మనలో అంటే యాజ్ ఎ సైకాలజికల్గా, ఫిజియాలజికల్గా మనలో కొన్ని డిస్అలైన్మెంట్స్ ఆర్ మిస్అలైన్మెంట్స్, న్యూరోలాజికల్ మిస్అలైన్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని వాటిని ప్రాపర్గా అరేంజ్ చేసేసుకొని మనం ముందుకెళ్తే తప్ప మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ కావడానికి అవకాశం ఉండదు. సో మనం వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ ద న్యూరోలాజికల్ మిస్అలైన్మెంట్స్ ఎక్కడ ప్రాపర్గా అలైన్మెంట్ లేదు, అలైన్ అయ్యి లేదు, దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసేసి దాన్ని మనం క్యూర్ చేసుకోవాలి, దాన్ని అలైన్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్గా సెట్ చేసేసుకొని ఆ లైన్లో మనం ఆలోచించి ఆ లైన్లో మనం పనిచేసినప్పుడు మాత్రమే మనము ప్రాపర్గా రీచ్ కాగలము. ఇవన్నీ మనకు సార్ చెప్పింది ఏంటిది అంటే న్యూరోలాజికల్ మిస్అలైన్మెంట్, న్యూరోలాజికల్ పిరామిడ్ అని చెప్పాడు. న్యూరోలాజికల్ పిరామిడ్లో మనము ప్రొయాక్టివ్ లెవెల్స్ అండ్ రియాక్టివ్ లెవెల్స్ అని రెండు తీసుకుంటాము. ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ప్రొయాక్టివ్ లెవెల్స్, రియాక్టివ్ లెవెల్స్. దీంట్లో 1 to 7 7 న్యూరోలాజికల్ అలైన్మెంట్స్ చూసుకున్నప్పుడు దీంట్లో ఏంటిది, నెంబర్ 1 ఎన్విరాన్మెంటు, నెంబర్ 2 బిహేవియర్, క్యాపబిలిటీ, స్కిల్స్, బిలీఫ్స్, వాల్యూస్, ఐడెంటిటీ అండ్ పర్పస్. ఇవన్నీ మనం క్రిటికల్గా, క్లియర్గా ప్రతిదీ అనలైజ్ చేసేసి విజువలైజ్ చేసేసుకొని దాని మీద మనం ఫోకస్ చేసేసుకొని మనకున్న బిలీఫ్ మొడాలిటీస్, సబ్ మొడాలిటీస్ థింక్ చేసేసి అవన్నీ మనం మాడిఫై చేసేసుకుని, అవన్నీ రీప్లేస్ చేసేసుకుని, అవన్నీ ప్యూరిఫై చేసేసుకుంటేనే ఎక్కడ మనకు న్యూరోలాజికల్ మిస్అలైన్మెంట్ ఉంది, దాన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని ఆలోచించి దాన్ని మనం సెట్ చేసుకుంటే తప్ప మనం పెట్టుకున్న గోల్ని రీచ్ కాలేము. సో ఇక్కడ చూసుకుంటే ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన మీద తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ నువ్వు అంటే నీ గోల్కి రీచ్ కావడానికి సపోర్ట్ చేస్తుందా లేదా, సపోర్ట్ చేయనప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ నువ్వు ఏ విధంగా మార్చేసుకోవచ్చు అనేది ఆలోచించి తప్పకుండా ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2 ఏంటిది, బిహేవియర్ అండి. మన బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బిహేవియరే మీదనే డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కటి. మనం ఏ గోల్ రీచ్ అవుతున్నాము, గోల్ రీచ్ కావాలా, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ని మనం ప్రాపర్గా రీచ్ అవుతున్నామా, రీచ్ కావట్లేదా, ఎంతవరకు వెళ్ళాం, ప్రతిదీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ బిహేవియర్. మన బిహేవియర్ని మనం మాడిఫై చేసుకొని, బిహేవియర్ని చేంజ్ చేసేసుకొని, మన రిక్వైర్మెంట్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మన బిహేవియర్ మార్చుకుంటూ వెళ్తే తప్ప మనం పెట్టిన గోల్కి రీచ్ కాలేము. సపోజ్ ఒక 100 కోట్ల డబ్బు నువ్వు సంపాదించుకోవాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనీ మేనేజ్మెంట్. అసలు మనీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, మనీ ఎంతవరకు ఖర్చు చేయాలి, ఏ విధమైన పని చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది, ఏ విధమైన పని చేస్తే డబ్బు ఎక్కువ
ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. డబ్బు సంపాదించడం ఎలా అనేది ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే డబ్బును అతిగా ఖర్చు పెట్టే బిహేవియర్ నీలో ఉంటే దాన్ని నువ్వు ఆపేసుకోవాలి. సిమిలర్‌గా కేపబిలిటీస్ అండ్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి. నీ రిక్వైర్మెంట్ బట్టి ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటే తప్ప మనం రీచ్ కాలేము. మన బిలీఫ్ సిస్టమ్ కూడా నేను గెలవలేను, నేను చేయలేను, నాతో కాదు అనే బిలీఫ్ సిస్టమ్ నుండి యెస్ నేను చేయగలను, నేను గెలుస్తాను, నాతో అవుతుంది, నాకు ఆ నాలెడ్జ్ ఉంది, నాకు ఆ స్కిల్ ఉంది, ఇవన్నీ మనము ప్రీసపోజిషన్స్ అన్నీ మనకు చెప్పేసుకుంటూ ఉంటేనే మనకు అంటే మనతో మనం మాట్లాడుకొని మన బిహేవియర్ చేంజ్ చేసుకుంటూ ఉంటేనే మనము ఆడికి రీచ్ కాగలము. లేకుంటే రీచ్ అయ్యే అవకాశం ఉండదు. తర్వాత వాల్యూస్, ఐడెంటిటీ, పర్పస్ కూడా. పర్పస్ ఎంత క్లియర్‌గా ఉంటే అంత ఈజీగా మనం రీచ్ కాగలము. పర్పస్ క్లియర్‌గా లేకుండా ఉంటే మనం రీచ్ అయ్యే అవకాశం ఉండదు. తప్పకుండా పర్పస్ మీద 100% కాన్సంట్రేట్ చేసేసి పర్పస్ క్లియర్‌గా ఉండాలండి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది పర్పస్ ఎంత క్లియర్‌గా ఉంటే మీరు 80% రీచ్ అయిపోయినట్టే. ఆ రిమైనింగ్ 20% ఇవన్నీ మనం ఎప్పుడంటే అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు. ఎలాగంటే అలా మార్చుకోవచ్చు. బట్ పర్పస్ మస్ట్ బి వెరీ క్లియర్. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నావు అనేది పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి రీచ్ అవుతున్నాం అనేది ఆ పర్పస్‌ని పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేసేసి మనము రీచ్ కావాలి. థ్యాంక్ యూ అండి. ఇది నా 10వ అసైన్‌మెంటు. నా పేరు కిరణ్ కుమార్. దిస్ ఈస్ న్యూరోలాజికల్ అలైన్మెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.